గురించి మేము కూడా ఎలక్షన్లో అప్పుడు చెప్పాం కాబట్టి జనం అందరూ మీకు తెలియంది ఏంటంటే ఇవాళ నాకు మెసేజ్లు పంపిస్తున్నారు. మీ కాంగ్రెస్ మీరు మమ్మల్ని ఎట్లా చేస్తారని ఏదో నా 46 జీవో పిల్లలు మేము మీకోసం కష్టపడ్డాం అది చేసాం ఇది చేసామని. అందుకని దే డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ యువర్ పార్టీ అధ్యక్ష. ఇద్దరిని ఒకేలా చూస్తారు. వీళ్ళకి నా మీద కోపం వస్తుంది, వీళ్ళు ఇటు కోపం వస్తుంది. కలుస్తాం తప్పదు కదా, స్నేహితులం కాబట్టి మా బాధ్యత వాళ్ళని అవసరం అనుకుంటే డిఫెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా నా పైన ఉంటుంది. ఎందుకంటే అది నిలబడాలి కదా. కాంగ్రెస్గా ఇద్దరం కలిసి చేశాం, అది నిలబడాలని కోరుకున్నాను. నిన్న మీకు కూడా అదే నేను చెప్పింది ఏంటంటే ఒక్క సంవత్సరం వరకు మేము కూడా తర్వాత మీతో కలవటం అంటే పొలిటికల్ కాదు, అది కాదు. ఒక్క సంవత్సరం వరకు ప్రభుత్వాన్ని నడవనియండి. దానిపైన ఆరోగ్య శ్రీహరి గారు చేస్తున్నారు కదా, సున్నితంగా చెప్తున్నారు. ఆ విధంగా ఆరోగ్యదాయకమైనటువంటి సలహాలు ఇద్దాం, ఆరోగ్యదాయకమైనటువంటి సూచనలు ఇద్దాం. ఇప్పుడు అక్బర్ గారు కూడా బాగానే ఆరోగ్యదాయకమైన సూచనలు ఇస్తున్నారు. అందరం అలా ఇద్దాం, ప్రభుత్వం నడవాలని కోరుకుందాం. అప్పుడు కూడా సంవత్సరంలో ఫెయిల్ అయ్యి నెక్స్ట్ బడ్జెట్కి ఈ చెప్పిన దానిలో బాగా అంతరం వచ్చి ఇప్పుడు 5 నుంచి 6% గ్యాప్ అని చెప్పారు వారు. దానికంటే మించిందనుకో అప్పుడు ఎందుకు చెప్పారని అప్పుడు అడుగుదాం. లేకపోతే ఈ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయనుకో అప్పుడు అడుగుదాం. ఇప్పుడు నుంచి అంటే చూస్తారు జనాలకు బాగాలేదు అధ్యక్ష. నేను మా మిత్రులు కూడా నేను కోరుతా ఉన్నా, ఇప్పుడు నుంచి అంటే జనం ఏంటి ఇంత తొందర ఏంటి, వాళ్ళు నిన్నే కదా ఇంకా మొత్తం సర్దుకోలేదు కదా అనుకుంటున్నారు. కాబట్టి ఏదేమైనా ఈ ప్రభుత్వం ఆ విధంగా మీరు ఇచ్చిన హామీలు వీటన్నిటిలో కూడా సక్సెస్ అవ్వాలని